పెళ్లి కొడుకులందరూ అక్కను చూసి ముందు నచ్చిందని చెప్తున్నారు, కానీ వెళ్ళేటప్పుడు నచ్చలేదని చెప్తున్నారు. ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. కారణం ఏంటో తెలియడం లేదు. మీరే కారణం. నేనా? మీరేనండి. నేనెలా కారణం అవుతాను? మీ అక్కయ్య పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో మీకు తెలుసా? నా చెల్లెలకు నేను అక్కని మాత్రమే కాదు, అమ్మను కూడా. చిన్నతనం నుంచి దాన్ని నేనే పెంచాను. అందుచేత దానికి ఒక మంచి జీవితం ఏర్పరచవలసిన సమయంలో నేను స్వార్థంతో నా జీవితం చూసుకుంటే దాన్ని ఒంటరిగా వదిలేసినట్టవుతుంది. మీరింట్లో ఉన్నంత వరకు ఆవిడ తన పెళ్లి గురించి ఆలోచించరు. మీరు త్వరగా పెళ్లి చేసుకోండి, అప్పుడే ఆవిడ కూడా పెళ్లి చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు? వెంటనే పెళ్లి చేసుకోవాలంటే తనకి అత్త కొడుకో మావ కొడుకో ఎవరైనా ఉండాలి కదా. వాళ్ళు లేకపోతే ఏంటండి, మీ ఊళ్ళో నల్లగా స్మార్ట్ గా అందంగా ఎవరో ఒకరు ఉంటారు కదా. ఏమే, ఊళ్ళో అలా ఎవరైనా ఉన్నారా? ఉంటారు. ఒక మాట చెప్పనా, ఈ ఊరికి రావడమే నాకు ఇష్టం లేదండి. కానీ ఇప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. అందుకు కారణం ఒక అమ్మాయి. కూర్చోండి. అరే కూర్చోండి. నన్ను ఎడ్ల బండి కట్టేసినప్పుడే నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను చూశాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళు నువ్వు చేసుకునే పిల్ల ఎలా ఉండాలని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ఇప్పుడు అడిగితే మీలా ఉండాలని చెప్తాను. అవును, అమ్మాయి అమ్మాయి అంటూ చుట్టేస్తున్నావే, ఎవరా అమ్మాయి? అదే ఆ అమ్మాయికే తెలుసండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే దిష్టి తీయమని చెప్పండి. ఆ అమ్మాయికి తెలుసన్న విషయం నాకు కూడా తెలుసు. ఏమండి, నేను చెప్పింది కరెక్టే కదా? మీ మనసుకు నచ్చిన వాణ్ణి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అక్కయ్యకి చెప్పి పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత మీ అక్క పెళ్లి అదే జరుగుతుంది. ఇప్పుడు బయలుదేరండి. అక్క ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళు. బాయ్. ఏమండి, వెళ్దామా? పర్వాలేదే, కవితకి ఎలా ధైర్యం చెప్పాలా అని తెగ ఆలోచించాను. నువ్వు ధైర్యమే కాకుండా పరిష్కారం కూడా చెప్పావు. దాందే ఉంది, ఆకలిస్తుంది, భోంచేద్దామండి. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ఆకలి భోజనం అంటావు? ఒట్టి తిండిపోతు రాములా ఉన్నావు. నీకు ఇంకో పనేమి లేదా? లేదండి, ఉంటే చెప్పండి. నీకు గొడ్లు మేపడం తెలుసా? పొలం పనులు, వ్యవసాయం, తోట పనులు తెలీదండి. కట్టెలు కొట్టడం, చెట్లు ఎక్కడం. నిజంగా తెలీదండోయ్. నువ్వు పైసాకి కూడా పనికిరావు. హలో, చదువుకు తగిన పని చెప్పండి. నువ్వు చేయి తగిన పని ఒకటి ఉంది. రేపు మండపం దగ్గరకు వచ్చేయి. ఏమండి, ఇదిగో. ఏంటండి ఇది? రామాయణం. దీన్ని చదివిన వారికి పుణ్యం, విన్న వారికి పుణ్యం. నాకు పుణ్యం ఏం అక్కర్లేదండి. ఆహా, మరి బామ్మలు కావాలంటున్నారే? భైరవక్క ఈ ఊళ్ళో ఒక బలి జరగబోతోందని చెప్పింది. నాకు తెలిసి ఈ బామ్మల్లో ఒకరు బకెట్ తనేస్తారనుకుంటాను. పోయే వాళ్ళకి పుణ్యమైనా దక్కుతుంది. అందుకు నువ్వు రామాయణం చదవాలి. ఊరికే చదవమనట్లేదు. పూర్తవగానే డబ్బులిస్తారు. నీకు ఒక సంపాదన ఉంటుంది. ఏమంటావ్? ఆల్రెడీ వీళ్ళ నాన్నకి డబ్బులిచ్చి మోసపోవడం చాలక ఇప్పుడు ఇక్కడ హరికథా కాలక్షేపం చేసి జోకర్ని కావాలా?
లవ్ చేస్తే ఎన్ని పాటలు. ఆల్ ఇస్ వెల్. వాల్మీకి రామాయణం అరణ్యకాండ. అరణ్యం అంటే అడవి. పరమాత్ముడు రాముడు సీతా లక్ష్మణులతో అరణ్యంలో గడపడం గురించి చెప్పేదే అరణ్యకాండ. చదువుతాను, వినండి. భార్య అనుజులతో రాముడు అరణ్య ప్రవేశం చేశాడు. అప్పుడు శ్రీరాముడి గురించి వాల్మీకి ఈ విధంగా వర్ణించాడు. ఆయన ఎలా వర్ణించాడో తెలుసా మీకు? మాకేం తెలుసయ్యా, నువ్వే చెప్పు. ఎలా వర్ణించాడంటే, భానుప్రకాశం అంటే సూర్యకాంతి. సూర్యుని కాంతి ఎవరిపైన పడినా వాళ్ళు ప్రకాశంగా ఉంటారు. కానీ అడవిలోకి వెళ్లిన రాముడి పైన పడ్డ సూర్యకాంతి మాయమైపోయిందట. ఏంటి నేను చెప్పేది అర్థమైందిగా? అంటే సూర్యకాంతి కనిపించినంతగా రాముని శరీరంలో ప్రకాశం ఉందని వాల్మీకి చెప్పాడు. తర్వాత నేల మీది పూలత గురించి. పూలత అంటే ఎవరో తెలుసా? సీతాదేవి అనబడే జానకి గురించి. నిన్ను తీసుకొచ్చిన పిల్ల పేరు కూడా జానకే బాబు. జానకి అనే పేరు ఎవరికుంటే ఏంటండి? జానకి గురించి నేనేం చెప్తానో మీరు వినండి. చెప్పు బాబు, చెప్పు. చెప్తాను. జానకి నడుం అనేది దేవుడిలా ఉంటుందట. నడుము దేవుడిలా ఉందా? తప్పుగా చెప్తున్నావు బాబు. పూర్తిగా వినండి. దేవుడు ఉన్నాడా లేదా అనే విషయంలో మనకి కన్ఫ్యూషన్ ఉంది. అదే విధంగా ఈ జానకి నడుము ఉందా లేదా అనే కన్ఫ్యూషన్ కూడా ఉంది. దేవుడు తప్పకుండా ఉన్నాడు బాబు. ఆయన ఉన్నాడు గనికి ఈ రామాయణాన్ని మేమందరం విని చాలా సంతోషంగా ఉన్నాం బాబు. సరే, మీ నమ్మకం మీది. కానీ రామాయణంలో ఏం చెప్పారంటే, ఉందా లేదా అని తెలుసుకోలేని విధంగా జానకి నడుము సన్నగా ఏంటి పూలతలా ఉందని రాశారు.